సత్యదేవ్ 25th ఫిలిమే ఈ కృష్ణమ్మ మూవీ. ఇక ఈ కృష్ణమ్మ మూవీ విషయానికి వస్తే నా వరకు నాట్ బ్యాడ్, జస్ట్ పర్వాలేదు, యావరేజ్ వాచ్ అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ స్ట్రెస్ చేసిన ఫీలింగ్ ఉన్నా కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంది. పోలీస్ స్టేషన్, కోర్టు, జైలు ఇవన్నీ అండ్ క్లైమాక్స్ సీక్వెన్స్ మెయిన్. సినిమాకి మెయిన్ అయ్యేది బాగుంది. బట్ ఫస్ట్ హాఫే బిఫోర్ ఇంటర్వెల్ వరకు డెడ్. అది ఇది చాలా డల్గా ఉంది అక్కడ. ఇంకొకటి అన్నెసెసరీ ఫైట్స్, ఎక్స్పెక్ట్ క్లైమాక్స్, మిగతావన్నీ ఫోర్స్డ్గా పెట్టినట్టు ఉన్నాయి. ప్లాట్ ఏంటంటే ముగ్గురు మిత్రుల స్టోరీ ఇది. వాళ్ళ జీవితంలో జరిగిన ఒక సంఘటన వాళ్ళను ఎక్కడ దాకా తీసుకెళ్ళింది అనేది సినిమా. నేను ఒక కొటేషన్కి చాలా పెద్ద ఫ్యాన్ని. ఆ కొటేషన్ ఏంటంటే రివెంజ్ ఈజ్ ఏ డిష్ బెస్ట్ సర్వైవ్డ్ కోల్డ్. నాకు ఇష్టమైన రివెంజ్ ఫిలిమ్స్ అంటే చాలానే ఉంటాయి. చెప్పుకుంటూ పోతే ఎవ్రీ ఇండస్ట్రీ నుంచి పెద్ద లీస్టే వస్తుంది. మీకు ఇష్టమైన రివెంజ్ యాక్షన్, రివెంజ్ డ్రామా ఫిలిమ్స్ ఏంటి కింద కామెంట్ చేయండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు ట్రైలర్ చూసే ఉంటారు. ఇది రివెంజ్ డ్రామా అని మీకు తెలిసే ఉంటుంది, లేకుంటే మూవీ ఓపెనింగ్ సీన్తోనే అర్థమైపోతుంది. యాక్చువల్లీ సినిమా మొదలయ్యాక అరౌండ్ 50 minutes అసలు ఎలాంటి మూమెంట్స్ ఉండవు. తిరుగుతారు, లవ్ అంటారు, ప్రతిసారి టీ తాగుతారు, గొడవ, అలక. కొన్ని గొడవల్లో అసలు మ్యాటరే ఉండదు. ఫ్రెండ్స్ అంటే అంతే అని పెట్టారేమో మరి. ఇప్పుడు ఒక ఇంటర్వెల్, ఓకే ఇది పర్వాలేదు. సెకండ్ హాఫ్ డోసెస్ లేకుంటే ఇక అయిపోయిందినట్టే నా పని అనుకున్నా. బట్ ఇది కొంచెం బాగానే రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ డల్గా ఉన్నా సెకండ్ హాఫ్ ఒక రకంగా ఎంగేజ్ చేశారు. అట్ ద ఎండ్ క్లైమాక్స్ ఏ బిట్ ఎమోషన్ బాగానే ఉంది. అట్ ద సేమ్ టైం కొంత రష్ చేసినట్టుగా కూడా ఉంది. ఓల్డ్ స్టోరీ ఉంటుంది, చాలానే ఫిలిమ్స్ చూసిన కథే ఇది. అలా అని మరీ బ్యాడ్గా మాత్రం తీయలేదు. కొన్ని చోట్ల అటెన్షన్ గ్రాప్ చేశారు, మరికొన్ని చోట్ల చేయలేకపోయారు. రైటింగ్ ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ వీక్ అయిపోయింది. అలాగే డైరెక్షన్ వైజ్ చూస్తే కొన్ని చోట్ల హార్డ్ ఫీలింగ్ తెప్పిస్తాయి, కొంత స్లోగా ఉంటుంది, మరికొన్ని అయితే బడ్జెట్ పరిధిలో పర్వాలేదు అనిపించాయి. రివెంజ్ని రాగా తీయాలి అనే దాంట్లో కొంత ఫోర్స్డ్ థింగ్ కలిపేశారు. అతకని అవి డల్గా ఉంటాయి. బట్ ఫ్రెండ్షిప్ పాయింట్ మాత్రం ఒక రకంగా బాగానే హ్యాండిల్ చేశారు. అట్ ద ఎండ్ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ హాఫ్ అక్కడ ఏమీ ఉంది అని అనిపించినా సెకండ్ హాఫ్ డీసెంట్గానే ఉంటుంది. పర్ఫార్మెన్స్ వైజ్ సత్యదేవ్ మంచి యాక్టింగ్ డెలివరీ చేశారు, ఎమోషనల్ సీన్స్లో మెయిన్గా. ఆ తర్వాత నాకు లక్ష్మణ్ యాక్టింగ్ బాగుంది. తన రీసెంట్ ఫిలిమ్స్లో అన్నిట్లో చూసుకుంటే ఈ మూవీ మంచి రోల్ పడింది. శివ ఓకే, రిమైనింగ్ పోలీస్ ఆఫీసర్స్ అంతా వాళ్ళ రోల్స్ తగ్గట్టుగా యాక్ట్ చేశారు. బీజిఎం ఏదో ఓకే టైప్ అంతే, అంతగా చెప్పుకునేది అయితే పడలేదు. ఫ్రెండ్షిప్ సాంగ్లో వచ్చే బీజిఎం ఒకటే అన్నిట్లో బెటర్, అది క్లైమాక్స్లో ఉంటుంది. ఫైనల్లీ నాట్ బ్యాడ్ నా వరకు. కుదిరితే ఒకసారి ట్రై చేయొచ్చు. అడల్ట్ సీన్స్, బ్యాడ్ లాంగ్వేజెస్ ఏమీ లేవు. సో ఇది మరి ది వెంకీ కృష్ణమ్మ మూవీ రివ్యూ. మూవీ చూసి ఉంటే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.